యుద్ధం మళ్ళీ ముదిరి పాకాన పడింది. నిన్ననే ఏది మొన్న హెజ్బుల్లా మీదన ఇజ్రాయెల్ దాడులు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు, ఇరాన్ మీదన ఇజ్రాయెల్ దాడులు పూర్తయితే తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి అపాచీ హెలికాప్టర్ ఏదైతే హార్ముజ్ జలసంధి దగ్గర ఉండగా దాన్ని ఇరాన్ పేల్చేసింది. దాంతో నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఎడతెరిపి లేని దాడులు అమెరికన్ దళాలు ఇరాన్కి సంబంధించినటువంటి క్వాజీ ఐలాండ్తో పాటుగా పలు ప్రదేశాల మీద దాడులు చేసింది. దాంతో బిత్తరపోయినటువంటి ఇరాన్ ఇప్పుడు అమెరికాకి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. అమెరికాకి సంబంధించినటువంటి బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ మీద దాడి చేసింది. అలాగే అల్ అజార్క్ ఎయిర్ బేస్ జోర్డాన్లో ఉన్న దాని మీద దాడి చేసింది. అలీ అల్ సలేం ఎయిర్ బేస్ కువైట్లో ఉన్న దాని మీద దాడి చేసింది. F-35 అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి, వాటిని పేల్చేసామని చెప్పింది. అలాగే కువైట్ కూడా అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేశాము, వాటిని దారిలోనే అడ్డుకున్నామని చెప్పింది. అంటే ఇరాన్ దాడి చేసిన మాట వాస్తవమే అన్నటువంటిది తేలిపోయింది. కంటిన్యూస్గా ఎడతెరిపి లేని దాడుల్ని ఇరాన్ అమెరికన్ బేసుల మీద చేసుకొచ్చింది. దాంతో యుద్ధం ముదిరి పాకాన పడుతుంది.